హలో చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? అన్న, ఇందాక నేను కామెంట్ పెట్టాను కదా, హతిరామ్ నాయక్ నేనే. సత్యరామ్ నాయక్. హతిరామ్ హతిరామ్ నాయక్. ఓకే ఓకే. అన్న, అసలు మీరు ఒక ట్యాగ్ పెట్టారు మల్లన అర్హుడా అని చెప్పేసి. ఎందుకు అర్హుడు కాడని నాకు రిటర్న్ క్వశ్చన్ ఇస్తున్నాను నేను. అంటే నేనేమంటున్నా అంటే ప్రజల ఒపీనియన్ కోసం, ప్రజల అభిప్రాయం ఎట్లుంటది అన్నది. ఇప్పుడు నాకు 100కు 1000% నాకు మల్లన్న మంత్రి కావాలని ఉంటది. కానీ కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తీన్మార్ మల్లన్న అర్హుడా కాదనేది ప్రజల ఒపీనియన్ ఎట్లా ఉంటది అనేది తెలుసుకోవడం కోసమే ఈ ఫోన్ ఇన్ పెట్టినా. నేను ఒక్కనే పెట్టి నా అభిప్రాయం తెలియజేయచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంతో మంది లీడర్లు, చాలా మంది సీనియర్లు ఉన్నారు కదా. అవును. వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఎంతమంది బిడ్డల ప్రాణాలు పోసిరన్న, వాళ్ళు ఎంతమంది కాపాడరు, ఎంతమంది రక్షించారనా? అసలు ప్రతిపక్షమే ఏంటంటే ప్రతిపక్షమే లేని టైంలో కాంగ్రెస్ పార్టీని ఒక రేంజ్ లో తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా బ్రతికే ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇట్స్ బెస్ట్ పార్టీ అని చెప్పి ప్రజల్ని తెలియపరిచిన నాయకుడు ఎవరన్నా? 100% మల్లన్న గారే కదా. అవును. అవునా కాదు? ఇప్పుడు ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈవెన్ రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. అవునవును. అనా, మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ డీలా అయిపోయి 0 ఉన్నప్పుడు ప్రతిపక్షంగా కొట్లాడింది తీన్మార్ మల్లన్న గారు. అవును. అలాంటి తీన్మార్ మల్లన్న గారికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో అసలు నేను ఎంపీ టికెట్ ఇవ్వాల్సింది, అది ఇవ్వలేదు. మేము అక్కడికి డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే తీన్మార్ మల్లన్న గారు ఇవ్వాలి కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎంతో మంది నిరుత్సాహపడ్డా గానీ మొన్న ఎమ్మెల్సీ అయ్యారు. వాస్తవానికి ఆయనకు ఎమ్మెల్సీ చాలా చిన్న పదవి. ఆయన ఒక్క దాని ఏమంటారు, ఒక వర్గానికే చెందిన వ్యక్తి కాదు. లైక్ ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఒక వర్గానికి చెందిన వాడు అవుతాడు. ఇప్పుడు అదే ఒక ఎంపీగా అయ్యింటే నిరుద్యోగులు, ఉద్యోగులు, చదువురాని వాళ్ళు, రైతులు, కూలీలు అందరికీ ఈ రోజు సహాయపడేవాడు కదా. అక్కడ నిరుత్సాహపడ్డాము. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే చాలా మంది అన్నను అభిమానించే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి వాళ్ళు కూడా ఇంకో దారి చూసుకునే అవకాశం ఖచ్చితంగా ఉందని, ఇది నా పర్సనల్ అభిప్రాయం అన్న. అంటే నీ బలమైన అభిప్రాయం ఏంటిది? ఇప్పుడు మీరు మల్లన్నతో ఏమైనా సాయం పొందిరా, లేకపోతే మల్లన్న చేసే సాయాలు చూసి మీరు అన్నా, నేను చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానిని. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అభిమానం అంటే, ఈ రోజు మేము ఈ స్టేటస్ ఎస్టీ కేటగిరీలో మేము అనుభవిస్తున్నాం. మేము బంజారా కుటుంబం ఎస్టీ స్టేటస్ రిజర్వేషన్ అనుభవిస్తున్న కారణం దట్ క్రెడిట్స్ గోస్ టు ఖచ్చితంగా ఇందిరాగాంధీ. మేము ఈ ఫ్రీడమ్ అనుభవిస్తున్న కారణం ఇందిరాగాంధీ. సో మేము మా బంజారా కుటుంబాలు చాలా వరకు ఇందిరాగాంధీకి రుణపడి ఉంటాము. ఇందిరాగాంధీకి మేము ఖచ్చితంగా సహాయ పొందిన వాళ్ళమే. కాబట్టి మేము చాలా వరకు కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తాము. రుణం తీర్చుకోవాలని వచ్చిన ఆశ కూడా ఉంటుంది. ఆ కోణంలో నేను కూడా చాలా చదువుకున్నా ఉన్నానా. నేను ఆ ఆలోచనలతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీని బాగా లైక్ చేస్తా. అలాంటి టైంలో నేను ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ అసలు అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనుకునే టైంలో ఎంతో మంది లీడర్లని మా పాపని లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఎంతో మందిని నేను రిక్వెస్ట్ చేసినా కూడా ఎవరు రెస్పాండ్ కాకపోతే లాస్ట్ నేను మల్లన్న పోయి కలిసిన. సేమ్ మల్లన్న పాపకు ఉన్నట్టుగానే ఉంటుంది నా పాప కూడా. హెడ్ లో కొంచెం వాటర్ ఎక్కువైంది అన్న. నేను చెప్పిన అన్నకి, అన్న ఇది నా సిచ్యువేషన్, నువ్వు ఆమె ఆటో డ్రైవరు, ఐ హావ్ నో జాబ్ అని మొత్తం అన్నకి వివరిస్తే, బ్రదర్ నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తా అని చెప్పేసి అన్న మమ్మల్ని మా పాపను తీసుకెళ్లి ఆపరేషన్ చేపించి నన్ను ఇంటికి పంపించిండు. చాలా సంతోషపడ్డారు. మా పాపకు పునర్జన్మ ఇచ్చిండు ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఒకటి బ్రదర్, మీకు జరిగిన హెల్ప్ మీరు చెప్తా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చాలా ఆరోపణలు వచ్చినాయి. మీరు దాన్ని ఏ విధంగా ఎంతవరకు మీరు ఆ కొడుకులకే చెప్తున్నానన్న. ఇప్పుడు మళ్ళీ ఒక ఛాలెంజ్ చేసిండు, అరే భయ్ నేను తప్పు చేస్తుంటే ఒకటి చూపియండి అబ్బాయి, నేను ఈ ఎలక్షన్ నుంచి తప్పుకుంటా అని చెప్పిండు. ఆ కొడుకులకు సిగ్గు సరం ఉంటే నన్ను చూపియాలి కన్నా. ఇప్పుడు నేనేమంటానంటే, అది ఇవాళ చెప్పి రేపు తప్పించుకునేది కాదు. ఒక 15 days 20 days 1 month ముందే చెప్పాడు కదా. నేను మీకు ముందే ఛాలెంజ్ చూస్తున్నాను, మీరు ఈ ఛాలెంజ్ మీరు స్వీకరించండి. ఇప్పుడు అన్న ఒక్కటనా, ఒకవేళ మల్లన్న గారు తప్పు చేస్తుంటే కేసీఆర్ గారు వదిలేటోడు అన్న, ఒక్క మాట చెప్పండి అన్న. ఒక యాంకర్ గా కాకుండా వ్యక్తిగతంగా చెప్పండి మీరు. మల్లన్న గారు తప్పు చేస్తుంటే కేసీఆర్ గారు వదిలేటోడా? లేదు బ్రదర్, విడిచిపెట్టారు. ఎట్లా విడిచిపెడతారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ఏదో అక్రమ కేసు పెట్టారన్న లోపల వేయాలని చూస్తారు. మరి అన్న నేను ఒక జర్నలిజం సిగ్గుపోతున్నా. ఇప్పుడు చిన్న జర్నలిస్టు చిన్న ఎందుకు అంటారు అన్నట్టు ఆయన, వాళ్ళు దిగజారిపోతున్నారు. జర్నలిజం విలువలు తుంగలో దొక్కుతారు. రైట్. ఇప్పుడు ఒక్కటి చెప్తున్నానా, ఎవరైనా మల్లన్న గురించి పాజిటివ్ గా మాట్లాడితే కింద కామెంట్లు, ఎవరు వీళ్ళు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలు, వీళ్ళు మల్లన్న అభిమానులు కాదన్నా. మల్లన్న పర్సనల్ గా చూసిన వాళ్ళు కాదు, వ్యక్తిగతంగా పోయి దగ్గర వెళ్లి చూసిన వ్యక్తులు కాదు.
నేను ఇంతసేపు మీతో మాట్లాడడం గల కారణం కూడా అదే. ఓకే ఇప్పుడు అన్నని నేను చూశాను, ఆయనతో కలిశాను, అసలు ఇది ఏంది అని తెలుసుకోవడం కూడా నేను కూడా ప్రయత్నం చేశానన్నా. నేనందరూ ఫ్రాడ్ అంటారు, ఇది వాస్తవమా అని ప్రయత్నం చేశాను. మీరు నమ్ముతారో నమ్మలో నాకు రావాల్సిన డబ్బు కంటే ఎక్కువ వచ్చింది నాకు డబ్బులు. నేను రిటర్న్ పోయి ఇచ్చేసిన, అన్నా ఇది వేరే పిల్లలకు పనికి వస్తుందని చెప్పి రిటర్న్ ఇచ్చిన. నా దగ్గర కూడా కొంత అమౌంట్స్ అన్న ఉంచిండన్నా. కానీ ఏనాడన్నా నేను మళ్ళా హతిరాం నువ్వు వచ్చి డబ్బు ఇచ్చిపోని ఏనాడు చెప్పలే అన్న. దాని మీద కూడా ఒక ట్రోలింగ్ చేసిరు. సరే అది మేము పట్టించుకోలేదు, వదిలేయండి. కానీ ఇప్పుడు ఈ క్రాంతి లాంటి వాళ్ళు గాని, శంకర్ లాంటి వాళ్ళు గాని, ఇంకోటి అంటారండి ప్రవీణ్ లాంటి వాళ్ళు గాని, చిన్న ప్రవీణ్ లాంటి వాళ్ళు గాని, అయితే వీళ్ళు అసలు కేటీఆర్ చెప్పిండు గానా నేను హాస్పిటల్ మీద కాన్సన్ట్రేషన్ చేసేను కంటే యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ అంటే దానికి అర్థమైతే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టే కదా. అంటే ఇప్పుడు ఆయన ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. అంటే ప్రజలు నమ్మాలి కదా బ్రదర్. ఇప్పుడు ఎన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టినా కంటెంట్, ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ పెడతాం కానీ కంటెంట్ చెప్పే కంటెంట్ అనేది ప్రజలు నమ్మాలి కదా. ఇప్పుడు పలమెట్కి చెవులలో వినిపించాలి కదా. అంటే నా ఉద్దేశం బహిర్గతంగా ఒప్పుకున్నట్టే కదా. ఒప్పుకున్నట్టే 100%. అంటే నేను యూట్యూబ్ ఛానల్ తయారు చేశాను అని చెప్పినట్టే కదా. ఛానల్స్ వీళ్ళన్నా. ఇప్పుడు అన్న ఒక రైతు 100 మంది రైతులుంటే అందులో నుంచి ఒక నాయకుడు ఎదిగితే ఈ రైతులందరూ సపోర్ట్ చేస్తారు. కానీ మీ జర్నలిజం లో నుంచి, మీరు జర్నలిస్టుల నుంచి లీడర్ అయితే ఎంతమంది జర్నలిస్ట్ ఒప్పుకుంటారా మీరు చెప్పండి. సరే మీరు జర్నలిజం పక్క పెట్టి కనీసం వ్యక్తిగతంగానన్నా అరే మాలో నుంచి ఒక వ్యక్తి పోయింటారు అని చెప్పేసి ఏ ఒక్క ఎదవకన్నా విశ్వాసం ఉందా అన్న? లేదు బ్రదర్. ఇది అసలు సిగ్గు అసలు అది ఆ మాత్రం కాస్త తెలివి లేదా అని నాకు చాలా బాధపడుతున్నాం అన్న ఈ విషయంలో. ఓకే బ్రదర్. అంటే ఇప్పుడు మీరు మల్లన్నకు సపోర్ట్ చేసే వాళ్ళకు చెప్తున్నారు, అలాగే వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆధారాలు ఉంటే బయట పెట్టమని చెప్తాం. ఖచ్చితంగా ఇప్పుడు నేనేమంటానా, ఇప్పుడు ఒక్కటి రెండు చూపించిన గానీ మీరు చూపిస్తే నేనే అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా. అవును. ఇప్పుడు మా పాపం సర్వీస్ హెల్ప్ చేసిండు అది పక్కన పెడతా నేను. ఫస్ట్ మీరు అన్నదిగో మళ్ళా పలానా మిస్టేక్ చేసిండు, పలానా దొరికిపోయిండు అని చెప్పేసి మీరు ప్రూఫ్ బయట చూపిస్తే నేనే మళ్ళా నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను కదా అంటున్నాను. అది చేయకుండా దొంగ 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 అంటే నమ్మేటం ప్రజలు. ఒక విషయం గమనించారా బ్రదర్, మీరు ఎంతసేపు యూట్యూబ్ ఛానల్ ప్రచారం చేసే వాళ్ళు ఎప్పుడు మల్లన్న గెలవరని చెప్పింది కానీ ఎవరు గెలుస్తారో చెప్పలే, అలాగే ఎవరికి ఓటేయాలనేది కూడా చెప్పలేదు. అంటే వాళ్ళకి తెలియదన్న, వీళ్ళ ఇంటర్నల్ ఉద్దేశం అంతా అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, వాళ్ళ ఫీలింగ్ ఏంది, వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంది, మల్లన్న గెలవద్దు అంతే. మల్లన్న గెలవద్దు, మల్లన్న తప్ప ఎవరు గెలిచినా గెలిచిన కాదు. కానీ ఎవరికి ఓటేయాలి కూడా చెప్పాలి కదా. చెప్పలే. అది చెప్పలేంటే వాళ్ళ సబ్జెక్ట్ లేనే కదా అర్థం. మళ్ళీ ఒకటి బ్రదర్, ఈ క్రెడిబిలిటీ ఉన్న జర్నలిస్టులు ఎవరైనా చెప్తే నమ్మే అవకాశం ఉంటుండే, కానీ ఈ క్రెడిబిలిటీ లేని జర్నలిస్టులు చెప్పి ఈ మల్లన్నకి ఇంకా బలం చేకూర్చారు బ్రదర్. 100% అన్నా. అవును. ఇంకోటి అన్నా, మీరు నమ్ముతారో నమ్మరు కానీ అఫ్ కోర్స్ ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కంటే ఇంకా ఇండిపెండెంట్ ఇంకా బ్రహ్మాండంగా గెలిచేవాడు. అది ఆ విషయం వాళ్ళకి తెలవట్లేదు. అది ఇంకా అన్న స్థానం ఇంకా పెరిగేది. ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ పార్టీలో పోయింది కాబట్టి గెలిచిండు. కాంగ్రెస్ పార్టీలో పోయిండు కాబట్టి తగ్గింది నాయన అంట నేను. అంటే మీరు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్తున్నారు ముచ్చట. ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు అట్లా ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తారంటే ఆయన మల్లన్నను అభిమానించారు, చాలా మంది కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తారని గ్యారెంటీ లేదు కదా. అవును. కాంగ్రెస్ పార్టీని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా కూడా తీర్మానం మల్లన్న కోటేసే వాళ్ళు కూడా ఉంటారు, చాలా మంది ఉన్నారు. 1,00,000 మంది ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కూడా ఉంటారు బ్రదర్. అవును, ఉన్నారనా. అవునవును. ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారు అనుకోనా, ఆ 1,00,000 మందిలో 50 మంది తీర్మానం మళ్ళీ పర్సనల్ గా అభిమానించే వాళ్ళు ఉన్నారు. అవునవును. ఆ 50 మందిలో 30,000 మంది, ఇప్పుడు 50,000 మందిలో ఆ 30,000 మంది జై మల్లన్న రాసిచ్చేసారు. అభిమానం ఎక్కువైపోయింది అక్కడ. అభిమానం ఎక్కువైపోయింది. అవును. అభిమానం ఎక్కువైపోవడం వల్ల వచ్చింది. కానీ అన్నకి అన్న లాంటి వాళ్ళు ఉండాలన్న నేను అనుభవించినాను. ఎవరైనా మీరు దయచేసి లవ్ చూసిన వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అన్నని దగ్గరగా చూశాను. నేను అన్న టీమ్ లో సపోర్ట్ చేస్తే ఆ టైప్ ఏం కాదు. నేను పర్సనల్ గా అసలు అన్న ఏంది, అసలు ఈయన విధి విధానం ఏంది కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాటిలో నేను కొన్ని. దట్స్ వై నేను అన్నకు నేను బాగా ఇష్టపడతానా. అన్న లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారన్నా. దయచేసి అన్నకి సపోర్ట్ చేయకపోతే మళ్ళీ ఆయన లాంటి వాళ్ళు ఉండరన్నా. ఇది మాత్రం డ్యామ్ షూర్ చెప్తాను. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. అంటే మీ అభిప్రాయాన్ని అంటే పూసగుచ్చినట్టుగా చెప్పారు, మీకు జరిగిన న్యాయం కూడా చెప్పారు. ఖచ్చితంగా కాదన్నా, అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. ఇట్లానే మీలాగనే కొందరు ఆలోచించారు. అంటే చాలా మంది ఇప్పటికి కూడా యువకులు చాలా మంది ఆలోచించి మనకు న్యాయం చేసే వాళ్ళని ఎన్నుకోవాలి. ఇప్పటికి కూడా
అంతే కదా. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ని చేసినప్పుడు అధికార పార్టీలో ఉండి వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి. సరే మల్లన్న మీద ఆరోపణలు చేసినప్పుడు ఒక విషయం చెప్పదలుచుకుంటాను మీకు. చెప్పండి బ్రదర్. ఇప్పుడు చాలా మంది మైండ్ లో ఏముంది, అన్న కాంగ్రెస్ పార్టీలో పోయిండు, ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, ఎవరు ప్రశ్నిస్తారనేది పాయింట్. అంటే ఇప్పుడు ఒక బ్రదర్ ఏం చేస్తున్నట్టు మల్లన్న ప్రశ్నించాలి, ఇంకా కూడా ప్రశ్నించాలి అన్నట్టు మాట్లాడతాం. నా పాయింట్ నండి, ఎవరు ప్రశ్నిస్తారు అని అంటున్నా కదా, నువ్వు ప్రశ్నించని అడుగుతున్నా నేను. నువ్వు అన్నాను అదే బ్రదర్. ఇప్పుడు మల్లన్న ప్రశ్నించే గొంత ఇంత పేరు తెచ్చుకున్నాడు కదా, ఇప్పుడు ఇలాంటి ప్రశ్నించే గొంతులు ఇంకొక 1,00,000 ఉట్కరాని అద్దంటా మల్లన్న ఏమన్నా వద్దంటాడా? ఇప్పుడు నువ్వు ప్రశ్నించే నాటిక దానికి సమాధానం చెప్పకపోతే అప్పుడు నువ్వు అపోజిషన్ గా మాట్లాడు. అవును, కానీ నువ్వే ముందు అన్ని ఊహాగానాలు చేసుకుని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రశ్నించడంలో ఏమో అద్దంటలేడు కదా మల్లన్న. అంటే ఇప్పుడు మల్లన్న నాయకుడికి ఎదుగొద్దన్నా వీళ్ళ మైండ్ సెట్ లా? అదే ఇంటర్నల్ గా అదే అన్నట్టు. అంటే మల్లన్న లాంటి వ్యక్తి నాయకుడిగా ఎదొద్దు, జీవితాంతం ఆయన కుటుంబం లేదు, ఆయనకంటూ దాని ఏమంటారు ఒక గోల్ లేదు. ఆయన ఇప్పుడు ప్రశ్నిస్తే ఎట్లా సర్వీస్ చేయగలుగుతాడనా? ఇప్పుడు చేయాలనుకుంటున్నాడు. ఇన్ని రోజులు యూట్యూబ్ ఛానల్లో జర్నలిజం చేసి దాన్ని ఒక ట్రెండ్ సెట్ చేసిండు. రాజకీయంలో వచ్చి ఇంకా ఇంట్లో కూడా ట్రెండ్ సెట్ చేసే అవకాశం ఉంటది కదా, రాజకీయంలో పెను మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటది కదా, అట్లెందుకు ఆలోచిస్తలేరు ప్రజలు? అది ఈ భారతదేశంలో ఏ నాయకుడన్నా రాజకీయాలలో ఎమ్మెల్సీ కాకముందే, పదవి అనుభవించక ముందే నాకున్న ₹1,00,00,000 ఆస్తి నేను గవర్నమెంట్ కి రాసిపోతున్నానని చెప్తున్న మగాడు నాటి నుంచి నేటి దాకా చూసుకుని ఎవరు ఉన్నారేమో? ఎవరు లేరు బ్రదర్, ఎవరు లేరు కదా. అదే ఆలోచిస్తలేరు. ఇప్పుడు 1,50,00,000 ఇస్తే మళ్ళీ నాకు 1,50,00,000 ఉన్నాయా అని ఇంట్లో లెక్క పెడతారు. మరి ఎవరన్నా ఇంతవరకు 1,50,00,000 ఆస్తి రాసి ఇచ్చిన 1,50,00,000 దాటి చూపించమని చెప్తున్నాను. అదే విషయం చెప్తున్నా. ఇప్పుడు 2 కోట్ల 3 కోట్ల చూపియండి భయ్, మీకు చూపిస్తే మీకు నేనే వ్యతిరేకిస్తాను. నాకు అవును, అది వదిలేసి మల్లన్న దొంగ, మల్లన్న ఏ నా కొడుకైనా మళ్ళీ అంటే నేనేమంటానంటేనా, కొంతమంది యొక్క యువకులకు గాని అజ్ఞాని అంటే జ్ఞానం లేని వాళ్లకు ఏది చెప్తే అది నమ్మేయడము, అది చాలా మూర్ఖత్వం అన్నది. మనకే నష్టం అది. అవును, అంటే మంచి నాయకుడిని కోల్పోతాం. ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిని మన ఆరోపణల ద్వారా, వీళ్ళు చేసే చిల్లర ఆరోపణల ద్వారా ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిని ప్రజలకు సేవ చేస్తూ కోల్పోతామని మీ బాధ. అంతే కదా. ఇప్పుడు ఆయన ఎందుకు పోయిండు జైలు? అవును, ఎందుకు పోయిండు? ఒక్క కాన్సెప్ట్ చెప్పని ఇంట్లో ప్రాబ్లం ఏం కాదు, గిట్ల పంచాయతీ ఏం కాదు, ఆయన కొట్లాట కాదు కదా. అవును, ఇప్పుడు 2 times జైలు వేసిరు. మరి ఆయన సరే, ఆయన ఉన్నప్పుడు ఆయనకు ఎదుర్కొనే దమ్ము లేదు. మరి జైలు ఉన్నప్పుడు ఆయన చేసిన మోసాలు బయట పెట్టొచ్చు కానీ వీళ్ళు. అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా. మరి ఇప్పుడు నిజంగా కవితక్క తప్పు చేయాలనుకుంటే మరి ఇన్ని రోజులు జైలు ఎందుకున్నది? మరి అదే కదా. ఇప్పుడన్నా ఇప్పుడు కేసీఆర్ గారు మా బిడ్డే తప్పు చేయలేదు ఎక్కడ చెప్పిండానా? ఇంతవరకు అసలు మాట ముచ్చటనే లేదు. ఎక్కడ తప్పు చేసిందని తెలుసు అన్నట్టు. మరి అంతే కదా. బెయిల్ వస్తలే అంటే తప్పు చేసినట్టే కదా. మనం ఫ్రాంక్లీ మాట్లాడుకుంటే ఆ ముచ్చట నా బిడ్డ తప్పు చేయలేని ఒక మాట చెప్తే చాలా మందికి అర్థమవుతుంది కదా. అవునవును బ్రదర్. మరి గా మాట చెప్పే తెలివి లేనప్పుడు మరి వీళ్ళు కొంతమంది కింద కామెంట్ రాసేటోళ్ళు, తప్పుగా కామెంట్ రాసేటోళ్ళు, కామెంట్ లో చూసుకోండి బ్రదర్, ఒక్కొక్కరికి పేరు కూడా ఉండదు, దానికి ఐడికి పేరు ఉండదు. కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి కామెంట్స్ కోసమే కేటీఆర్ ఈ డ్రామాలు ఆడిస్తా ఉన్నాడు. అది మనం ఒక్కసారి పసిగట్టాలి. ఇప్పుడు మళ్ళా నమ్మిన కామెంట్స్ చాలా పెడుతురు కానీ మనం గుడ్డిగా నమ్మేయద్దు. ఐడికి అకౌంట్ నంబర్ ఉందా, లేకపోతే ఆ ఐడికి పేరు ఉన్నదా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మనం. అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తామన్నా. ఇక ఓకే, వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. థ్యాంక్ యూ. ఓకే.